అందరికీ నమస్కారం. నా పేరు అబ్బయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మధ్యకాలంలో జగన్ గారు చేస్తున్న సిద్ధం బహిరంగ సభలలో ఎక్కడికి పోయినా కూడా సింహం సింగిల్గానే వస్తుంది, అందరు గుంపులుగా వస్తారు అనే ఒక మాట మాట్లాడుతున్నాడు. అన్నిటికీ అంటే దమ్ముంటే పొత్తు లేకుండా విడిగా పోటీ చేయండి, మీరు ఇంతకుముందు ఎటువంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి అందరితో కలిసి పొత్తుగా పోటీ చేస్తున్నారని చెప్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరేమి పొత్తు లేకుండా కూడా ఇంతకుముందు గెలవలేదు, అది గ్రహించుకోండి. అది ఎలాగంటే దానికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఈరోజు ఉక్రెయిన్కి రష్యాకి ఒక యుద్ధం జరుగుతుంది. రష్యా లాంటి ఒక పెద్ద దేశంతో ఉక్రెయిన్ ఇన్ని రోజులు పోరాడిందంటే దానికి గల బలమైన కారణం ఏంటో మీరు గ్రహించుకోండి. ఏంటి ఆ కారణం అంటే, ఉక్రెయిన్కి పరోక్షంగా అమెరికా మద్దతు తెలియజేస్తుంది, నాటో దళాలన్నీ మద్దతు ఇస్తున్నాయి కాబట్టి దానికి అన్ని సహాయ సహకారాలు పరోక్షంగా అందిస్తున్నాయి కాబట్టి ఇన్ని రోజులు అది రష్యాతో యుద్ధం చేయగలుగుతుంది. మీరు కూడా అలాగే, ఎలాగంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలలో ఇంతకుముందు ఉన్న 2 పార్టీలలో ఉన్నారు, ఇప్పుడు అనేక పార్టీలుగా చీలిపోయారు. కాబట్టి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ బీజేపీ మీకు పరోక్షంగా సహకరించబట్టే మీరు అధికారంలోకి వచ్చారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయటం అంటే అది పరోక్షంగా మీకు మద్దతు ఇచ్చినట్టే. బీజేపీ కూడా తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటికి పోవటం వల్ల బీజేపీ కూడా మీకు పరోక్షంగా అన్ని రకాలుగా అధికారికంగా కూడా మీకు సహకరించింది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీ సొంత బలంతో గెలిచినప్పుడు ఇప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకుంటే మీకెందుకు, పెట్టుకోకపోతే మీకెందుకు? మీరు చేసిన అభివృద్ధి, మీరు రాష్ట్రానికి చేసిన మేలు అవన్నీ మీరు జనాలకు చెప్పుకొని మీరు ఓట్లు అడగాలి. అదేమి లేకుండా అవతల వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు అంటే అవతల వాళ్ళు విడగొట్టి మీరు పరిపాలించాలి, అంతే కదా మీ ఉద్దేశం. అంటే జనాల్ని కులాలకి, మతాలకి, వర్గాలకి అన్నిటికీ విభజించి మీరు పరిపాలన చేయాలని మీ కోరిక. మీరు అభివృద్ధి చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు జనాలు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. ఇంకా మీకెందుకు బాధ? మీరు దాదాపు 12 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు చేశారు. చెప్పుకోదగ్గ పని ఏమైనా చేశారా? రాష్ట్రానికి ఉపయోగపడే పని ఒక శాశ్వత ప్రాతిపదికన ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టారా? లేకపోతే ఒక కంపెనీ తెచ్చారా? లేదా ఒక ఉద్యోగ కల్పన చేశారా? ఏం చేశారు? 12 లక్షల కోట్లు నిరుపయోగం. కనీసం చేసిన అభివృద్ధి, ఇంతకుముందు ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి పనులను కూడా మీరు కొనసాగించలేకపోయారు. అది ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. ఇంతకంటే మీ గురించి ఏం చెప్పాలి చెప్పండి. కాబట్టి మీరు చేసిన అభివృద్ధి, మీరు జనాలకు చేసిన మేలు మీరు చెప్పుకొని ఓట్లు అడగండి. మీరు ఆల్రెడీ జనాలు నిర్ణయించారు, మిమ్మల్ని ఇంటికి పంపించాలా, సాగనంపాలని మిమ్మల్ని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఈసారి మీరు వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మర్చిపోవాల్సిందే. ఇండియా పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా మర్చిపోవాల్సిందే. అదొకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఇక మీదట ఆ సభల్లో మాటికి అది మాట్లాడకుండా మీరు చేసిన మంచిని, అభివృద్ధిని, మీ వల్ల రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉపయోగం ఉంటుందో చెప్పుకొని మీరు ఓట్లు అడగండి. అది బాగుంటుంది. నమస్కారం.